తెలంగాణలో ఏపీ సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా చెబుతున్న 11 కోట్ల రూపాయలు ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బులే అని కరెక్ట్ గా చెప్పడానికి సాధ్యమవుతుందా? అవి జగన్మోహన్ రెడ్డికి తెలిసి అక్కడ పెట్టిన డబ్బులే అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ వ్యవహారంలోనే పైగా ఇప్పుడు ఏం మొదలు పెట్టారు? అప్పుడే 11 కోట్ల రూపాయలు దొరికాయి. ఇది దేవుడి స్క్రిప్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు దొరికింది కూడా 11 కోట్ల రూపాయలే. ఈ లిక్కర్ కి సంబంధించిన వ్యవహారంలోని డబ్బులే ఇవన్నీ అంటూ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది. నిజంగానే ఇది దేవుడి స్క్రిప్టా, కావాలని ఉద్దేశపూర్వకంగా 11 కోట్లు అంటూ కొందరు పెద్దల డైరెక్షన్ లోని ఈ ప్రచారం మొదలు పెట్టారా అన్నది కూడా చూడాలి. అసలు ఇదంతా ఏంటి వ్యవహారం? ఆ ఫామ్ హౌస్ ఎవరిది? ఎందుకు ఇది ఏపీ లిక్కర్ కి సంబంధించిన డబ్బు అని చెప్పగలుగుతున్నారు అన్నది చూస్తే, ఆ ఫామ్ హౌస్ యజమాని తీగల విజయేందర్ రెడ్డి. సరే, వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది ఆ ఫామ్ హౌస్ అని చెప్తున్నారు. కాకపోతే ఓనర్ ఆయనే, తల్లి పేరు మీద ఉన్న ఎవరి మీద ఉన్న తీగల విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది. ఆయనకు హాస్పిటల్ కూడా ఉంది. అరేటి హాస్పిటల్ అని కూడా ఒకటి హాస్పిటల్ కూడా ఆయన నడుపుతూ ఉన్నారు. ఈయన వర్తమాన్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన క్రీడా మైదానాలు, హాస్టల్ అన్ని కూడా ఇప్పుడు ఈ డబ్బు దొరికిందని చెప్తున్న ఆ ఫామ్ హౌస్ కు సమీపంలోనే ఉన్నాయి. ఒక స్టోర్ రూమ్ లో బియ్యం బస్తాల మధ్యలో 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయల డబ్బు పెట్టారు. దాన్ని ఇప్పుడు ఏపీ సిట్ అధికారులు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. ఈ తీగల విజయేందర్ రెడ్డి సినిమాలు కూడా తీశారు. ఈయన హాయ్ నాన్న, మట్కా సినిమాలు కూడా ఈయన ప్రొడ్యూస్ చేశారు వైరా ఎంటర్టైన్మెంట్ పేరుతో. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరో అయితే మీనాక్షి చౌదరి హీరోయిన్ ఈ సినిమాలో. ఆ సినిమా కూడా ఆయన తీశారు. ఈయనకు రకరకాల వ్యాపారాలు ఉన్నాయి. ఈయన ఏపీలో వైసీపీ హయాంలో లిక్కర్ వ్యాపారం కూడా చేశారు. యువి డిస్టిలరీస్ కి ఈయన బినామీ అంటూ ఇప్పుడు ఒక ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ఈ కేసులో 40వ నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏపీ సిట్ అధికారులు వెళ్లి విజయేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ పైన రైడ్ చేసి ఈ 11 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు చెప్తున్నారు. మీడియా కూడా అదే చెప్తోంది. వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారమే, వాళ్ళు చెబుతున్న దాని ప్రకారమే ఈ డబ్బులు ఆ ఫామ్ హౌస్ లో ఎప్పటి నుంచి ఉన్నాయి అంటే 2024 జూన్ నుంచి, అంటే ఏడాదికి పైగా అదే ఫామ్ హౌస్ లో అదే బియ్యం బస్తాల మధ్య ఈ 12 బాక్సుల్లో అట్టపెట్టెల్లో ఈ 11 కోట్లు ఉన్నాయని వీళ్ళే చెప్తూ ఉన్నారు. ఇక్కడే కొన్ని అనుమానాలకి తావిస్తోంది. నిజంగానే ఈ డబ్బు ఏపీ లిక్కర్ వ్యవహారానికి సంబంధించిందేనా? విజయేందర్ రెడ్డికి అయితే అనేక వ్యాపారాలు ఉన్నాయి. హాస్పిటల్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, రకరకాల సినిమాల బిజినెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏపీలో లిక్కర్ బిజినెస్ కూడా అప్పట్లో చేశారని వీళ్ళు చెప్తున్నారు. మరి చేసి ఉండవచ్చు కూడా. ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్పిటళ్ళు, రకరకాల బిజినెస్లు ఉండే పెద్దవాళ్ళ ఇళ్ల దగ్గర 11 కోట్ల రూపాయల మనీ ఉండడం అనేది చాలా సహజం. రికార్డుల్లోనికి రాని డబ్బులన్నింటినీ కూడా అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ డబ్బు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో, ఏ హాస్పిటల్ నుంచి వచ్చిందో, లేకుంటే ఏ సినిమాలకు సంబంధించినో డబ్బు కూడా అయి ఉండవచ్చు. కానీ వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి చెప్పాడు కాబట్టి ఇది లిక్కర్కి సంబంధించిన డబ్బే మేము సీజ్ చేశామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఇంకా గమనించాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఇది నిజంగా లిక్కర్కి సంబంధించిన డబ్బే అయితే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి అరెస్ట్ అవ్వగానే అందరూ అప్రమత్తమై ఉండేవారు. రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. పోలీసులు ఆయన ఎలా ఇంటరాగేట్ చేస్తారో ఏమో. ఆయనకు తప్పనిసరిగా ఒకవేళ చెప్పే పరిస్థితి వస్తే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి అంటే మన దగ్గర ఉన్న డబ్బులు కూడా విషయం కూడా చెప్తాడు. అప్పుడు నా మీదకి సిట్ అధికారులు వస్తారు అన్న ఉద్దేశంతో ఈ విజయేందర్ రెడ్డి ఆ డబ్బుల్ని అక్కడి నుండి కనీసం రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అయినా పక్కన పెట్టి ఉండేవాళ్ళు. అలా చేయలేదు అంటే ఈ డబ్బులు లిక్కర్కి సంబంధించినవి కావేమో, ఆయనకు సంబంధించిన హాస్పిటల్, కాలేజీలకు సంబంధించిన వ్యవహారాల్లో వచ్చిన డబ్బు ఏమో, మరి అదైనా ఉండవచ్చు. సరే, వీళ్ళు ఇక్కడ చెప్తున్నది ఏంటి అంటే అసలు ఇవన్నీ డాక్యుమెంట్ బాక్సులు అని చెప్పి అక్కడ పెట్టి వచ్చారు వీళ్ళు. రాజ్ కసిరెడ్డి డైరెక్షన్ లో వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి అవన్నీ డబ్బులు కాదు, కొన్ని డాక్యుమెంట్లు అని చెప్పేసి 12 అట్టపెట్టెలో బాక్సులు తీసుకెళ్లి అక్కడ పెట్టి వచ్చారని చెప్తున్నారు. ఇది కూడా నమ్మడానికి అంత ఈజీగా లేదు. ఎందుకంటే అప్పటికే హాస్పిటళ్ళు, ఇంజనీరింగ్ కాలేజీలు, సినిమా బిజినెస్లు, ఇలా రకరకాల బిజినెస్లు ఉన్న విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో 12 బాక్సుల్లో డాక్యుమెంట్లు తెచ్చి ఇక మీ దగ్గర పెట్టుకోండి, అది కూడా ఏంది పబ్లిక్ గా కాకుండా మీ బియ్యం సంచుల మధ్యలో పెడతాము అన్నప్పుడు ఏ వ్యాపారి, ఏ తెలివి ఉన్న వ్యక్తి ఒప్పుకోరు. ఎందుకంటే ఏమున్నాయో అంత రహస్యంగా పెడుతున్నారంటే ఇది ఏటికి సంబంధించిన డాక్యుమెంట్లో లేనిపోని తలనొప్పి నాకెందుకు వస్తుంది కాబట్టి ఇక్కడ పెట్టద్దండి అని చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఆయనకు డబ్బులు తెలియదు, డాక్యుమెంట్లు అని చెప్పి వీళ్ళు పెట్టారని చెప్తున్నారు. కానీ అది కూడా నమ్మడానికి వీలుగా సాధ్యంగా కావడం లేదు. అలాంటి డాక్యుమెంట్లు బాక్సులను అనవసరంగా ఇంకో వ్యాపారాల్లో ఉన్న ఆయన ఎందుకు ఆ రిస్క్ తీసుకుంటారు? సో ఈ డబ్బులు అనేది విజయేందర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత బిజినెస్లకు సంబంధించిన డబ్బులేనా?
సరే ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, సరే నిజంగానే రాజకేశ్ రెడ్డి డైరెక్షన్ లోనే అక్కడ తీసుకెళ్లి ఈ డబ్బులు పెట్టారు వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి అని అనుకుందాం. అలా చేసినా కూడా మరి జగన్కి ఏం సంబంధం? ఈ డబ్బులు ఉన్నాయన్న విషయం జగన్మోహన్ రెడ్డికో వైసీపీ పెద్దలకో తెలిసి ఉంటే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళు అప్రమత్తమై ఉండేవాళ్ళు కదా. రాజకేశ్ రెడ్డి డైరెక్షన్ లో ఎక్కడెక్కడైతే డబ్బులు పెట్టామో అవన్నీ మార్చేయండి ఆ ప్లేస్లని చెప్పి ఉండేవాళ్ళు కదా. మిగతా వాళ్ళ ద్వారా ఆ డబ్బులన్నీ ప్లేసులు మార్పించి ఉంటారు కదా. ఎవరైనా కామన్ గా చేసే పని. ఎందుకంటే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, పోలీసుల దగ్గర ఏమేమి చెప్తారో, ఏమైనా పోలీసులు కొట్టి ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయని చెప్తే ఇవన్నీ చెప్తారేమో అన్న ఉద్దేశంతో నిజంగా అలా జరిగి ఉంటే మొత్తం ఆ ప్లేసులన్నీ మార్పించి ఉండేవాళ్ళు కదా బయట ఉన్న వాళ్ళైనా. అలా కూడా చేయలేదు. అంటే ఇది ఎంత ఏంది, ఎక్కువగా ఇది విజయేందర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన బిజినెస్ కి సంబంధించిన డబ్బులు అయి ఉండవచ్చు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఈయన ఎందుకు విజయేందర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు పోలీసులు, ఇంతమంది ఉండగా అక్కడికి ఎందుకు వెళ్తారు మరి అని కూడా అనుకోవచ్చు. ఈయన యూవీ డిస్టిలరీస్ పేరుతో ఏపీలో అప్పట్లో బిజినెస్ చేశారు. ఏపీలో 224 కోట్ల రూపాయల మద్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేశారని చెప్తున్నారు. సరఫరా చేయడమే తప్పు కాదు. ఆయన ఒకవేళ నిజంగా కంపెనీ ఉంటే ప్రభుత్వానికి సరఫరా చేసి ఉండొచ్చు, ప్రభుత్వం డబ్బులు చెల్లించి ఉండవచ్చు. అది వరకు ఓకే, అది వ్యాపారం అవుతుంది. కానీ ఈడ ఆయన ఆ రోజు వ్యాపారం చేశారు కాబట్టి ఈ రోజు 11 కోట్లు దొరికాయి కాబట్టి ఇది లిక్కర్కి సంబంధించిన డబ్బులే, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన డబ్బులే, వైసీపీకి సంబంధించిన డబ్బులే, రాజకేశ్ రెడ్డికి సంబంధించిన డబ్బులే అనడానికి ఏంటి ఆధారం అన్నది ఇప్పుడు చూపెట్టాలి. ఎందుకంటే ఈ కేసు కూడా మొదటి నుండి కూడా జస్ట్ వాంగ్మూలాల ఆధారంగానే నడుస్తుంది. ఈయన పేరు చెప్పారు, ఈయన ఇంకో ఆయన పేరు చెప్పారంటూ అందరినీ వరుస పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి చెప్పిన మాటలు కూడా ఎంతవరకు నిజం అన్నది కూడా చూడాలి. నిజంగానే రాజకేశ్ రెడ్డి డైరెక్షన్ లోనే అక్కడ డబ్బులు పెట్టి ఉంటే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే ఆ ప్లేస్ లో నుంచి ఆటోమేటిక్ గా విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు పక్కకు మళ్లించి ఉండేవారు. ఎందుకంటే ఈ డబ్బులు ఉన్నాయన్న విషయం రాజకేశ్ రెడ్డికి తెలుసు. ఆయన పోలీసులు ఇంటరాగేట్ చేస్తే ఒకవేళ ఆ టార్చర్ తట్టుకోలేక ఏమైనా పేరు చెప్తే ఇక్కడికి వచ్చేస్తారన్న ఉద్దేశంతో వెంటనే పక్కకు తప్పించి ఉండేవాళ్ళు. లేదు ఆ డబ్బులు కాదవి డాక్యుమెంట్లీ అని విజయేందర్ రెడ్డి నమ్మారేమో అని అనుకోవడానికి అంత అమాయకంగా ఎవరు వ్యాపారులు ఉండరు. 12 బాక్సుల్లో డాక్యుమెంట్లు తెచ్చి మీ ఇంట్లో పెడతామంటే ఈ తలనొప్పంతా మాకెందుకు, ఇప్పటికే మాకే వ్యాపారాలు ఉన్నాయి, మరి ఏం డాక్యుమెంట్లు ఇవి, కాబట్టి ఇక్కడ వద్దు అనేది చెప్తారు. ఓవరాల్ గా కనిపిస్తున్నది ఏంటి అంటే లింక్ యూవీ డిస్టిలరీస్ పేరుతో విజయేందర్ రెడ్డి ఏపీలో లిక్కర్ వ్యాపారం చేశారు, ప్రభుత్వానికి లిక్కర్ని సప్లై చేశారు అన్నది ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ లో దొరికిన ఈ 11 ఇవి హాస్పిటల్కి సంబంధించిన డబ్బులా లేకుంటే కాలేజీలకు సంబంధించిన డబ్బులా మరి ఏ వ్యాపారానికి సంబంధించిన డబ్బులో తెలియదు, కానీ ఆయనకి ఇక్కడ లింకు పెట్టి ఆయన ఫామ్ హౌస్ నుండి డబ్బులు దొరికాయి కాబట్టి ఇవి లిక్కర్కి సంబంధించిన డబ్బులే అంటున్నారు. ఒకవేళ లిక్కర్కి సంబంధించిన డబ్బులే అయినా కూడా ఇది మహా అయితే రాజకేశ్ రెడ్డి వరకు సంబంధించిన వ్యవహారం, అంతకుమించి జగన్మోహన్ రెడ్డి వరకు ఇది తెలియదు అన్నది చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. నిజంగానే ఈ డబ్బులు అక్కడ ఉన్నాయన్న విషయం జగన్మోహన్ రెడ్డికే తెలిసి ఉంటే లేకుంటే వైసీపీ పెద్దలకు తెలిసి ఉంటే వెంటనే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే అక్కడ ఆ డబ్బులు లేకుండా ఇంకో చోటికి తరలించి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆయన ప్లేస్ తెలుసు కాబట్టి పోలీసుల విచారణలో ఆయన ఈ ప్లేస్ చెప్తారేమో అన్న ఉద్దేశంతో. సో ఈ డబ్బులు ఏపీ లిక్కర్ స్కామ్ కే సంబంధించినవి అని చెప్పడానికి ప్రత్యేకంగా ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన డబ్బులు అని చెప్పడానికి అంతకంటే లేవు. అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవహారాలని తెలుసా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలిసి ఉంటే ఆ డబ్బులు అక్కడ ఉండనిచ్చి ఉండేవాళ్ళు కాదు. ఒకవేళ నిజంగా రాజకేశ్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉండి వాళ్ళంతా కలిసి చేసి ఉంటే రాజకేశ్ రెడ్డి అరెస్ట్ అవగానే ఆ డబ్బులు అక్కడ ఉండకుండా చేసి ఉండేవాళ్ళు. కాకపోతే యూవీ డిస్టిలరీస్ పేరుతో ఈ విజయేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఏపీలో లిక్కర్ సరఫరా చేశారు అన్న కోణంలో ఇదివరకే విచారణ మొదలుపెట్టిన సిట్ అధికారులు ఆ విచారణలో భాగంగా అక్కడికి వెళ్తే ఆయనకు సంబంధించిన హాస్పిటల్స్ది కావచ్చు, కాలేజీలకు సంబంధించిన కావచ్చు, ఇతర డబ్బు కావచ్చు, అక్కడ 11 కోట్ల రూపాయలు దొరికేసరికి దాన్ని ఇక లిక్కర్ కేసుకు సంబంధించిన డబ్బే అని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? సో ఈ డబ్బు ఏంటి, ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది అనేది ఇప్పుడు విజయేందర్ రెడ్డి అనే అతనే సమాధానం చెప్పుకోవాలి.